హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాల్టి వీడియోలో లాంగ్ కర్టన్స్ పెట్టిస్తున్నారు కదండీ ఈ మధ్య ఇండివిజువల్ హౌసెస్‌లో, విల్లాస్‌లో అట్లాగే అపార్ట్మెంట్స్‌లో కూడా పెట్టిస్తున్నారు. సో వీటి వాషింగ్ ఎట్లాగా ఏంటి అని చెప్పి డీటెయిల్డ్‌గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసేస్తా. అట్లాగే మన గార్డెన్‌లో చిన్న హార్వెస్ట్ అయితే చూపించేస్తాను చూసేయండి. మన గార్డెన్‌లో హార్వెస్ట్ ఇంత మంచిగా రావడానికి చిన్న చిన్న టిప్స్ కూడా ఇచ్చేస్తుంటానండి. ఫాలో అయిపోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రెజెంట్ మన గార్డెన్‌లో లాంగ్ బీన్స్, వంకాయలు, దొండకాయలు, బీరకాయలు, బెండకాయలు అట్లనే పంకిను, గోంగూర, పాలకూర ఇట్లాంటి వెరైటీస్ అన్నీ వేశాననమాట. ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు లాంగ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేసేద్దాము. లాంగ్ బీన్స్ అయితే 2 డేస్‌కి ఒక్కసారి అయితే వచ్చేస్తుందండి. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడుతున్నా అందరూ అనుకుంటారేమో వీళ్ళేంటి ఎక్కువ లాంగ్ బీన్సే పెడతదా ఎప్పుడు అనుకుంటారేమో కానీ నాకైతే హార్వెస్ట్‌లో అయితే చాలా బా వస్తుంది. నేను ఎక్కువ పోషకాలు ఏమి ఇవ్వనండి. భూమిలో మనం నారు నాటినప్పుడు చక్కగా మనం దాంతో పాటు ఆవు పేడ కానీ అట్లానే బియ్యం కడిగిన నీళ్లు కొంచెం వేసేసామనుకోండి మనకి మొక్క అనేది బాగా ఎదుగుతుందనమాట. అట్లాగే మనకి పూత దశలో కొంచెం బియ్యం కడిగిన నీళ్లు, ఆవు పేడ కనుక కొంచెం ఇచ్చేసారనుకోండి, ఎండిన ఆవు పేడ మీకు మంచిగా ఈల్డ్ అయితే వచ్చేస్తుంది. నాకు 2 డేస్కి ఒకసారి అయితే హార్వెస్ట్లు వస్తూ ఉంటాయండి లాంగ్ బీన్స్. అందరు అనుకుంటూ ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నా అనమాట. వన్ డేకి అట్లా గ్యాప్ లేకుండా లాంగ్ బీన్స్ హార్వెస్ట్ అనేది వాళ్ళకి బోర్ కొట్టేస్తుందేమో అనిపిస్తుంది. సో ఇట్లాగా నాకు లాంగ్ బీన్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మనకి లాంగ్ బీన్స్ అనేది చాలా ఈజీ అండి గ్రో చేసుకోవడము. మనకి బిగ్ బాస్కెట్ నుంచి కానీ ఆర్డర్ చేసుకున్న దాంట్లో హ్యాపీగా మనం ఒక సీడ్ తీసి నాటారంటే మీకు ఈజీగా పాట్స్లో కూడా గ్రో చేసుకునే వెజిటేబుల్ ఇది. మీరు టొమాటో కానీ లేకపోతే కొబ్బరి పొడి కానీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అండ్ హెల్దీ అండి. అట్లనే బిర్యానీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట, వెజ్ పులావ్స్ వాటిలో. సో ఇది టొమాటో వేసిన కర్రీ అయితే చక్కగా మనకి చపాతీస్కి, జొన్న రొట్టెలకి వాటికి బాగుంటుందన్నమాట. సో నేనైతే పెద్దగా ఏమి పోషకాలు ఏమి ఇవ్వనండి. ఆవు పేడ మాత్రం ఒక మంత్లీ వన్స్ అట్లా ఇస్తానంతే. అట్లనే బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి ఆవు పేడ కూడా ఇవ్వననమాట. సో మనకి టైప్ ఆఫ్ వెజిటేబుల్ని బట్టి హార్వెస్ట్ మనకి డల్ అయిపోతుంది మొక్క అని అనిపించినప్పుడు పోషకాలు ఇస్తే సరిపోతుంది. మంచిగా ఈల్డ్ అయితే వచ్చేస్తుంది. అట్లనే లాంగ్ బీన్స్ చాలా సైజ్ అయితే వచ్చిందండి. చూడండి నేను చూపిస్తాను. రోజుకి మనకు అరకిలో వరకు అయితే వస్తుంది. రోజు విడిచి రోజైతే అరకిలో అట్లాగైతే హార్వెస్ట్ చేస్తున్నా అండి. చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో, పాముల్లాగే కనిపిస్తుంది. అట్లానే దొండకాయలు కూడా 2 పాదులైతే వేశానండి నేను. 2 కూడా భూమిలోనే ఉన్నాయి. సో ఈ దొండకాయలతో ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కడ ఏంటి అని ఏం కనిపించదు. ఆకుల్లో వెళ్ళి కలిసిపోతుంది. ఇది వర్టికల్ ట్రెల్లిస్ కట్టాను కాబట్టి నాకు అస్సలు కనిపించదండి. మేబీ హారిజంటల్‌గా పందిర్లా వేసుంటే మనకి కిందకి వేలాడుతూ ఉండి కొంచెం కనిపించేదేమో. బట్ వర్టికల్ కాబట్టి కొంచెం కనిపించట్లేదు. వెతుక్కోవాల్సొస్తుందనమాట. సో ఈ దొండకాయలు కూడా బాగానే వస్తుంది. ఇంకా కొమ్మ నాది ఇంకా ముదరలేదండి. ఇంకా కొంచెం సన్నగానే ఉంది. కొమ్మ ముదిరే కొంది మనకి లీవ్స్ పెద్దగా వచ్చి కొంచెం బాగా హార్వెస్ట్‌లో అయితే వస్తది అని అనుకుంటున్నా. చూస్తున్నారు కదా! అలా వెతుక్కోవాల్సి వస్తూ ఉంటదనమాట నాకు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇంకా బీరకాయలు కూడా లాస్ట్‌కొచ్చేసిందండి. కాయలు కూడా సైజ్ తగ్గిపోయినాయి అనమాట. ఇంకా 2 కాయలైతే ఉన్నాయి. సరే పచ్చడి చేసేద్దాము దీంతో అని చెప్పి ఇంకా 2 కాయలైతే కట్ చేస్తున్నా. ఇంకా సైజ్ చిన్నగా అయిపోతున్నాయి కాబట్టి ఇంకా లాస్ట్‌కొచ్చేసాయి కాబట్టి ఇంకా చెట్టు కూడా ఇంకా వడిలిపోయినట్టు అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా! ఇంకా మనకి మొక్క అయిపోతుంది తీసేయాలి అన్నప్పుడు మనం ఈలోగానే ఒక 1 మంత్ ముందే మనం చక్కగా హార్వెస్ట్‌లు కాయలు పడుతున్నప్పుడే మనం ఇంకో విత్తనం పెట్టుకుంటే మనకి ఈ కాయలు అయిపోయేసరికి ఇంకో కాయలనేవి వచ్చేస్తూ ఉంటాయండి హార్వెస్ట్‌లు. అట్లా కాకుండా ఈ మొత్తం పాదు తీసేసరికి మనం పెట్టుకున్నామంటే మనకి టైం అనేది వేస్ట్ అయిపోతది. నెక్స్ట్ బెండకాయ కూడా నేను ఒకటి విత్తనానికైతే ఉంచాను. అట్లాగే గోంగూర కూడా ఉందండి. సో ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి గోంగూర కూడా ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. ఇది కూడా జస్ట్ కొమ్మలు గుచ్చానండి మార్కెట్ నుంచి తెచ్చిన వాటితో. ఈజీగా వచ్చేస్తది గోంగూర కూడా. అట్లనే ఇక్కడ చూస్తున్నారా వంకాయలు 2 అయితే కట్ చేశాను. ఎక్కువైతే రాలేదండి. సో ఇవి 2 మొక్కలున్నాయి. సో 2 అయితే కట్ చేసేసి అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. సో అట్లాగే మన గార్డెన్‌లో పంకిన్ ఇంతక నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు పంకిన్ గూడా నేను ఎక్కువ హార్వెస్ట్‌లు చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక కాయ అయితే పడిందండి. సో సైజ్ అయితే పెద్దగా ఏమీ రాలేదు. ఓకే వచ్చింది.
నెక్స్ట్ ఈ కర్టెన్స్ ఎట్లా వాష్ చేయాలి ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో, నాకు కూడా నేను చాలా గూగుల్‌లో సెర్చ్ చేశాను. అట్లాగే చాలామందిని అడిగాను. ఎవ్వరికీ మాకు తెలీదని చెప్పారు. సర్లే అని చెప్పి నేను జస్ట్ డయల్‌లో నేను అలా వెతుకుతా ఉంటే కుక్కట్పల్లిలో నాకు ఒక షాప్ అయితే దొరికిందండి. సో, వాళ్ళకైతే కాల్ చేశా. ఎంత అవుతుంది ఏంటి ప్రైస్ అని డీటెయిల్స్ కనుక్కున్నాననమాట. హోమ్ సర్వీసెస్ ఉంటుందండి. అంటే వాళ్ళే పిక్ చేసుకుంటారు. అట్లానే వాళ్ళే డ్రాప్ కూడా చేస్తారనమాట. సో, వాళ్ళే మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఇన్‌స్టాలేషన్ కూడా వాళ్ళే చేస్తారు. సో, ఈ ప్యాటర్న్ చూసారు కదా! వీల్స్ ప్యాటర్న్ అనమాట. సో, వీల్స్ ప్యాటర్న్ మనం వాషింగ్ మిషన్‌లో ఎయలేము. అట్లాగే ఈ ఫోల్డింగ్స్ కూడా ఉంటాయి గదా! సో, మనం గనక దీన్ని వాషింగ్ మిషన్‌లో ఏస్తే ఒక్కసారికే అయిపోతాయండి కర్టెన్స్. సో, అందుకని నేను కొంచెం ఆలోచించి ఇలాగా ఏదైనా సర్వీసెస్‌కి ఇస్తే బెటర్ కదా! వాషింగ్ సర్వీసెస్ అని చెప్పి వాళ్ళకైతే ఇచ్చాను. మంచిగా చేసుకొనొచ్చారు. సో, ఇయర్లీ వన్స్ అట్లా చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనకి తెలియకుండా చాలా డస్ట్ ఉంటుంది. ఎంత వాక్యూమ్ పెట్టుకున్నా కూడా మనకి డస్ట్ అయితే అక్యుములేట్ అయిపోతుంది కాబట్టి మీరు చక్కగా 1 ఇయర్‌కి అట్లాగా మీరు డోర్ కర్టెన్స్ అయితే వాష్ చేయించుకోండి. వాళ్ళే రిమూవ్ చేశారండి. జస్ట్ దీనికి పిన్స్ లాగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఈజీగా తీసేశారు. మనం కూడా తీయొచ్చు. బట్ అది కొంచెం గానీ అటు ఇటు అయిందంటే అది చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో, వాళ్ళు ఒక 3 డేస్ అయితే తీసుకొని మనకి ఇంటికి మళ్ళీ తీసుకొచ్చేశారు. సో, వాళ్ళు ఎస్ఎఫ్టీ ప్రకారంగా చార్జ్ చేశారు కాబట్టి నాకు ఆల్మోస్ట్ 8000 పడిందండి. మొత్తం కిందొక 4 పైనొక 4 నాది షియర్ కర్టన్స్ ప్లస్ థిక్ కర్టన్స్ 2 ఉంటాయన్నమాట. కిందొక 4 పైనొక 4 మొత్తం టోటల్ 8 కర్టెన్స్‌కి నాకు 8000 అయితే చార్జ్ చేశారు. ఇంకా డెలివరీస్‌కి వాటికైతే ఏం తీసుకోలేదండి. వాళ్ళే మొత్తం దాంట్లోనే ఇంక్లూడ్ చేసి తీసుకున్నారు. సర్వీస్ అయితే చాలా బావుందనిపించింది. చక్కగా నీట్‌గా వచ్చేసాయన్నమాట. నాది షేర్ కర్టన్స్ కొంచెం లైట్ కలర్ కాబట్టి చాలా మురికిగా అయిపోయింది. ప్లస్ మా ఇంట్లో పెట్టున్నాడు కాబట్టి వాడి వల్ల కూడా కొంచెం బానే డస్ట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎట్లా చార్జ్ చేస్తున్నారంటే, బేస్డ్ ఆన్ వెయిట్ అండ్ అట్లాగే డిస్టెన్స్ వైస్ కూడా చూసుకొని దాన్ని బట్టి చెప్తున్నారండి ప్రైస్ అనేది. మనం అందరికీ ఒకేలాగా ఉంటుందని మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. అండ్ అట్లాగే మన హైట్ ఎంతుంది, అట్లానే వెడల్పు ఎంతుంది దాన్ని బట్టి కూడా వాళ్ళు ఒక అంచనా వేస్తున్నారనమాట. సో, ఇట్లా అయితే వాళ్ళు చక్కగా రిమూవ్ చేసుకొనొచ్చి వాళ్ళే అన్ని పిన్స్‌తో సహా మనకి ఇంట్లో అయితే పెట్టేశారు ఇన్‌స్టలేషను. చాలా బాగా నీట్‌గా చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ సర్వీసెస్. అట్లాగే ఎటువంటి ఇబ్బంది కూడా క్రియేట్ చేయలేదు. ముందు ఒక ప్రైస్ చెప్పి తర్వాత ఒక ప్రైస్ చెప్పడం. వెయిట్ అయితే చూసుకోకుండానే వాళ్ళు అందాజాగా ఒక వెయిట్ ఏసారనమాట. సో, ఆ వెయిట్ వాళ్ళే గెస్ చేసి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చినప్పుడు కూడా అంతే అమౌంట్ తీసుకున్నారు. ఏమీ ఎక్కువ తీసుకోవడం, తక్కువ తీసుకోవడం అలా అయితే ఏమీ చేయలేదు. నేనైతే చక్కగా రికమెండ్ చేస్తానండి వీళ్ళని. వీళ్ళ దగ్గర బాత్రూమ్ క్లీనింగ్ సర్వీసెస్ ఇట్లాంటివి కూడా ఉన్నాయని చెప్పారు. బట్ నాకైతే నీడ్ లేదు. ఎందుకంటే మాది చాలా లాంగ్ అండి. మేము శంషాబాద్ ఏరియా సైడ్ ఉంటామనమాట. సో, అక్కడి నుంచి నేను సర్వీసెస్ చెప్పుకుంటే నాకు అన్నీ కూడా కాస్ట్ ఎక్కువ పడుతుంది. మా సైడ్ ఈ సర్వీసెస్ అయితే లేదు. సరే అని చెప్పి నేను ఇంక అక్కడి నుంచయితే నేను ప్రిఫర్ చేశాననమాట. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఇలాగ లాంగ్ కర్టెన్స్ వాష్ చేయించుకోవాలి, ఇలాగ వీల్స్ ఉన్నవి అంటే గనక హ్యాపీగా మీరు వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ అట్లానే మేము ఇంతకుముందు మేము వేరే వాళ్ళని కూడా పిలిపించి ఎంతవుతుందని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి అని చెప్పి అడిగామనమాట. సో, వాళ్ళైతే 20,000, 15,000, 16,000 ఇట్లా కూడా కోట్ చేసి ఇచ్చారనమాట. సో, అవన్నీ చూసిన తర్వాత వీళ్ళది చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది. అట్లాగే వాళ్ళ సర్వీస్ కూడా చాలా నీట్‌గా అనిపించిందనమాట. సో, మనం కూడా ఏదైనా ఒక వర్క్ చేయించాలి అన్నప్పుడు 2, 3 చోట్ల కనుక్కుంటే తప్పేం లేదండి. మనం చక్కగా చూసుకొని వాళ్ళ సర్వీస్ ఎట్లా ఉంది, ఏంటి అనేది చేసుకుంటే మనం నెక్స్ట్ టైం కూడా ఇవ్వటానికి స్కోప్ ఉంటుంది. ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదండి. నేను నార్మలీ జస్ట్ డయల్‌లో చూస్తా ఉంటే వాళ్ళది కనిపించి నేనైతే ఇవ్వటం జరిగింది. సో, ఇట్లాగా మీకు ఇంట్లో ఏదైనా వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ ఇట్లాంటి వీడియోస్ మంచిగా ఇన్ఫర్మేటివ్‌గా కావాలి అంటే నా ఛానల్ ఫాలో అయితే మీకు మున్ముందు కూడా ఈ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అట్లాగే గార్డెన్‌లో కూడా గార్డెన్ డెకార్ ఎలా చేయాలి, హోమ్ డెకార్ ఎలా చేయాలి, ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్‌లో చూపిస్తూ ఉంటానండి. వాచ్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అట్లాగే లాస్ట్ పరగోల వీడియో కూడా నేను చేశాననమాట గార్డెన్‌లో. ఆ వీడియో చూడండి బావుంటుంది.
వీళ్ళు చాలా బాగా డ్రై క్లీన్ చేసుకొని, అట్లాగే ఐరన్ కూడా ఫోల్డింగ్ పోకుండా చక్కగా చేసుకొని తీసుకొనొచ్చారండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫోల్డింగ్ అనేది మనకి మిస్ అయితే మనకి కర్టెన్స్ లుక్ అయితే పోతుందనమాట. అట్లాగే వీళ్ళు డ్రై క్లీన్ మాత్రమే చేశారు. వాష్ అనేది మనకి వెట్ క్లీనింగ్ చేస్తే కూడా మనకి కర్టెన్స్ అయితే పాడైపోతాయి. సో, ఇట్లాగా మంచిగా మనం మంచి సర్వీసెస్‌కి ఇస్తేనే వీళ్ళు చేయగలరండి. లేకపోతే మన కర్టెన్స్ అయితే ఇంకా పాడైపోతాయి. అట్లనే మన సబ్స్క్రైబర్స్ ఈ మధ్య మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ టూర్ అందరికీ నచ్చింది. సో, మీరు కూడా మంచిగా వాచ్ చేసేయండి. నేను గార్డెన్ టూర్ అప్‌లోడ్ చేశాను మన ఛానల్‌లో. 2 గార్డెన్స్ అయితే పెట్టానండి. మాది, మా ఫ్రెండ్‌ది. ఇంకా ఫ్యూచర్‌లో గూడా రిమైనింగ్ ఫ్రెండ్స్ గార్డెన్ టూర్స్ పెడతాను, హోమ్ టూర్స్ పెడతాను. నా హోమ్ టూర్ కూడా పెడతా అనమాట. సో, ఇట్లాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అట్లనే ఎవరైనా కామెంట్ చేసినప్పుడు నాకు నోటిఫికేషన్ వస్తుంది కదా! చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీ కామెంట్ నాకొక బూస్టప్ కింద ఉంటుందనమాట. సో, నేను ఎక్కువ వీడియోస్ చేయాలి అనంటే మీ కామెంట్సే నాకు ఒక బూస్టప్ లాంటిది. సో, ప్లీజ్ కామెంట్ అండి. సో, ఇట్లాంటి ఎక్స్‌పెన్సివ్ కర్టెన్స్ మనం ఖచ్చితంగా సర్వీసెస్‌కి ఇవ్వాలండి. నార్మల్‌గా మనకి రింగ్స్ ఉండి ఉంటాయి గదా! అలాంటి కర్టెన్స్ అయితే మాత్రం మనం హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. మనం రింగ్స్ ఉన్న కర్టెన్స్ కూడా మనం వాషింగ్ మెషిన్‌లో ఏస్తే రింగ్స్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, అవి అయితే హ్యాండ్ వాష్ చేసేసుకోండి. దానికి ఫోల్డింగ్స్ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి మనకేం ప్రాబ్లమ్ ఉండదు. సో, ఫైనల్లీ అన్ని కర్టెన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసేసైతే వెళ్ళిపోయారండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. అట్లనే మన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జ్యోతి జీవనం. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.